ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ భగవద్గీత యందలి 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగమునందలి 1వ శ్లోకము. శ్రీ భగవాన్ ఉవాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఈ శ్లోకం యొక్క తెలుగర్థము. శ్రీ భగవానుడు ఇట్లు పలికెను: నేను నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యునకు తెలిపితిని. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించెను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకును ఉపదేశించెను. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారికి, అర్జున, ఈ యొక్క యోగమును ఇంతకు మునుపు నేను సూర్యునకు తెలిపితిని. సూర్యుడు ఈ యోగమును తన కుమారుడైన వైవస్వత మనువునకు తెలిపినారు. అతను వైవస్వత మనువు అతని కుమారుడైన ఇక్ష్వాకుకు ఈ యోగమును తెలిపినారు అని అర్జునుల వారికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పుచూ ఉన్నారు. దీని ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు వరకు చెప్పినటువంటి జ్ఞానము అర్జునుల వారికి 2వ అధ్యాయము మరియు 3వ అధ్యాయంలో చెప్పినటువంటి జ్ఞానం అనేది అది ఏమనగా ఆత్మ గురించి, పరమాత్మ గురించి, సత్తు అసత్తు, సత్యమైనదేది అసత్యమైనదేది వాటి గురించి, అలాగే కర్మ గురించి ప్రతి ఒక్కరు కూడా తన యొక్క స్వాభావికంగా వచ్చినటువంటి కర్మను ఆచరింపవలసింది అని తెలిపినారు. దానిని 2 విధములుగా తెలుపడం జరిగినది 3వ అధ్యాయంలో. జ్ఞానులకు సాంఖ్యయోగం ద్వారా, కర్మ చేసేటటువంటి కర్మయోగం ద్వారా 2 మార్గాలు అనేటటువంటివి ఉన్నాయి. ఈ 2 మార్గముల ద్వారా నన్ను పొందవచ్చును, మోక్షమును పొందవచ్చును అనేటటువంటి విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారికి 2వ అధ్యాయము మరియు 3వ అధ్యాయంలో తెలుపడం జరిగినది. ఇక్కడ యోగము అనగా జ్ఞానయోగము, కర్మయోగము. తపస్సు చేసుకునేటటువంటి వారు, ధ్యానం చేసుకునేటటువంటి వారు, వీరందరూ కూడాను వారి స్వభావ రీతిగా ఆ యోగము ద్వారా పరమాత్మను దర్శించుకొనవచ్చును, వారి యొక్క ఆత్మను వారు దర్శించుకొనవచ్చును. అలాగే కర్మయోగులు అనగా క్షత్రియులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, వీరందరూ కూడా గృహస్థాశ్రమానికి సంబంధించిన వారందరూ కూడాను వారు స్వాభావికంగా చేయవలసినటువంటి, వారికి తెలిసినటువంటి స్వాభావికంగా వచ్చినటువంటి పని, ప్రత్యేకత, ఏ పనిలో అయితే వారు ప్రత్యేకతను కలిగి ఉన్నారో ఆ పని చేయవలసిందే. అనగా క్షత్రియుడు తను యుద్ధం చేయాల్సిందే. అన్యాయం జరిగినప్పుడు ఆ అధర్మ పనులను ఎదిరించి వారిని సంహరించవలసిందే. కాబట్టి ఓ అర్జున, క్షత్రియుడే అయినటువంటి నీవు యుద్ధం చెయ్యి. ఇది నీకు ఆ కర్మయోగము అనగా నీ యొక్క కర్తవ్యం, నువ్వు చేయవలసినటువంటి కర్మ. కాబట్టి నీ కర్మ నువ్వు చేయవలసిందే. నీవు జ్ఞానయోగం ద్వారా అనగా సన్యాసులు మరియు తపస్సు చేసుకునేటటువంటి వారు, అలాగే ధ్యానం చేసుకునేటటువంటి వారు, వీరందరూ జ్ఞాన మార్గం ద్వారా వారి ఆత్మను వారు దర్శించుకునేటటువంటి మార్గం, జ్ఞాన మార్గం ద్వారా వారు చేసేటటువంటి మార్గంని నీవు ఎంచుకొనవలదు. ఎందుకనగా నీవు క్షత్రియుడవు, నీకు తెలిసినటువంటి ధర్మము యుద్ధం చేయటము, నీ కర్తవ్యము యుద్ధం చేయటము, అది నీ యొక్క కర్మయోగము. కాబట్టి నీవు యుద్ధము చెయ్యి అని తెలిపినారు. ఈ రెండిటి గురించి జ్ఞాన మార్గం ద్వారా పరమాత్మని పొందవచ్చును, కర్మయోగం ద్వారా కూడా పరమాత్మను పొందవచ్చును. ఈ యోగమును గురించి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారికి తెలుపుతూ ఉన్నారు. నేను ఈ యోగమును ఇంతకు ముందే సూర్యునికి తెలిపాను. సూర్యుడు తన కుమారునకు వైవస్వత మనువునకు, వైవస్వత మనువు తన కుమారుడైన ఇక్ష్వాకు తెలిపినారు అని తెలపడం జరిగినది.
ఈ శ్లోకం ద్వారా మనము తెలుసుకోవలసింది, భగవద్గీత అనేది అర్జునుల వారికి శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపరయుగం మందు తెలుపడం జరిగినది. సుమారుగా ఇప్పుడు మనం ఉన్నటువంటి కాలం నుండి 5500 సంవత్సరాల క్రితంలో భగవద్గీత అనేది యుద్ధములో అర్జునుల వారికి తెలుపడం జరిగినది. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఏమి తెలుపుతున్నారు ఈ శ్లోకం ద్వారా? ఇది ఇంతకు ముందే నేను సూర్యునికి తెలిపాను అని తెలుపుతున్నారు. అనగా ఈ భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానయోగము, కర్మయోగము ఇలాంటివన్నీ కూడాను శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుతూ ఉన్నారు మనందరికీ. ఇది 5500 సంవత్సరాల క్రితమే జరిగిందే కాదు, నేను చెప్పిందే కాదు, సూర్యునికి చెప్పాను అని తెలుపుతున్నారు. సూర్యుడు అప్పటివాడు, సృష్టి పుట్టినప్పుడే సూర్యుడు కూడా జన్మించడం జరిగినది. కాబట్టి సృష్టి ఆరంభంలోనే సూర్యునికి ఈ భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, కర్మయోగమును మరియు జ్ఞానయోగం, ఈ 2 యోగముల గురించి సూర్యుని వానికి తెలిపాను. అనగా సృష్టి ఉన్నప్పుడే, సూర్యుడు ఆ సృష్టిలో ప్రారంభమైనప్పుడే సూర్యునికి తెలిపాను అని ఈ శ్లోకం ద్వారా మనందరికి కూడా తెలుపుతూ ఉన్నారు. అనగా భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానము ఒక 5500 సంవత్సరాల క్రితం నాటితే కాదు, అంతకుముందు ఎప్పటి నుంచో సృష్టి ఆరంభంలోనే సూర్యుని నుండి సూర్యునికి శ్రీ భగవానుల వారు తెలపడం ద్వారా అక్కడి నుంచే ఈ భగవద్గీత జ్ఞానం అనేది ఉన్నది అని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ కూడా తెలుపుతూ ఉన్నారు. శ్రీ భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగమునందలి 2వ శ్లోకము. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేనేహ మహతా యోగో నష్టః పరంతప. ఈ శ్లోకం యొక్క తెలుగు అర్థము: ఓ పరంతప అర్జున, ఈ విధముగా పరంపరా ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎరింగిరి, కానీ అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయం అయ్యను. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ మరలా ఈ విధంగా తెలుపుతూ ఉన్నారు. నేను చెప్పినటువంటి ఈ యోగమును గురించి, సూర్యునికి తెలిపినటువంటి ఈ యోగము సూర్యుని ద్వారా తన కుమారుని ద్వారా తన యొక్క కుమారునికి అలాగా వస్తూ ఈ భూలోకమునందు కూడా తరతరాలుగా వ్యాపించుతూ వచ్చినది. కొంతకాలం వరకు రాజర్షులు ఎరిగారు. రాజర్షులు అనగా రాజుగా, క్షత్రియులుగా ఉండి వారి యొక్క కర్తవ్యం ప్రజలను చక్కగా పరిపాలించుట, అలాగే యుద్ధం వచ్చినప్పుడు అధర్మపరులను శిక్షించుట, యుద్ధం చేయటం ద్వారా ఇలాగా తన యొక్క కర్తవ్య కర్మను ఆచరించుచు రాజర్షులు అనగా వేదంలో ఉన్నటువంటి సారాన్ని, భగవద్గీతలో ఉన్నటువంటి సారాన్ని తెలుసుకొని వారి యొక్క జీవన విధానాన్ని నడిపినటువంటి రాజులు. ఆ రాజుల ద్వారా కొంతకాలం వరకు ఈ భూలోకమునందు ఈ భగవద్గీతలో తెలిపినటువంటి జ్ఞానం అనేది ఉంది. తరువాత కాలం గడిచే కొలది ఈ జ్ఞానం అనేది మరుగున పడిపోయింది, ఎవరికీ తెలియకుండా పోయింది అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారికి తెలుపుతూ ఉన్నారు. జ్ఞానకర్మ సన్యాస యోగమునందలి 3వ శ్లోకము. స ఏవాయం మయా తేధ్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. ఈ శ్లోకం యొక్క తెలుగు అర్థము: ఈ యోగము ఉత్తమమైనది, రహస్యముగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడవు, ప్రియసకుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుచుంటిని. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఈ యోగం అనేటటువంటిది ఉత్తమమైనది, మిక్కిలి రహస్యముగా ఉంచదగినటువంటిది, కానీ నీవు నాకు భక్తుడవు కాబట్టి నీకు ఈ యోగమును తెలుపుచున్నాను అని తెలుపుతూ ఉన్నారు. ప్రతి మనిషి కూడాను జన్మిస్తూ ఉంటాడు, కర్మలను చేస్తూ ఉంటాడు, మరణిస్తూ ఉంటాడు. కానీ
తను జన్మించడానికి ముందు ఎక్కడ ఉన్నాను, అలాగే ఈ కర్మలు చేసేటటువంటి ఎలాంటి కర్మలు చేయాలి, ఎలా బ్రతకాలి అనేటటువంటి విషయం తెలియదు. అలాగే మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాను అనేటటువంటి విషయం కూడా తెలియదు. అలాంటి విషయాలన్నీ కూడాను ఈ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తెలపటం జరిగినది. ఇది ఉత్తమమైనది, జ్ఞానామృతము. కానీ ఇక్కడ రహస్యంగా ఉంచదగినది అని తెలుపటలోని అర్థం ఏమిటి? ఇది రహస్యంగా ఉంచినట్లయితే ఎవరికి తెలుస్తుంది ఈ జ్ఞానం అనేటటువంటి ప్రశ్న ఇక్కడ వస్తుంది. కానీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ తెలుపుచూ ఉన్నారు, నీవు నాకు భక్తుడవు, ప్రియసకుడవు కాబట్టి నీకు నేను ఈ జ్ఞానాన్ని తెలుపుచూ ఉన్నాను అని తెలుపుచూ ఉన్నారు. దీనిని మనం ఏ విధంగా అర్థం చేసుకునవచ్చును? ఈ ప్రపంచంలో మనకి దగ్గరగా 200 మతాలు ఉన్నాయి, 200 పైగా మతాలు ఉన్నాయి. భగవంతుడిని రకరకాలుగా విశ్వసిస్తూ ఉంటారు ఈ మతాల ద్వారా జనాలందరూ కూడాను. ఇప్పుడు మనకు తెలిసినటువంటి ఈ జ్ఞానాన్ని ఇంకొక అతనికి చెప్పాలని ప్రయత్నం చేస్తే అతను దీన్ని విశ్వసిస్తాడా? అతను దీన్ని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఒప్పుకోకపోగా వితండవాదం చేస్తూ ఉంటాడు, వాదిస్తూ ఉంటాడు. ఇలాంటి బాధలన్నీ మనకి అవసరమా? ఒక వ్యక్తి నిజంగా జ్ఞానాన్ని కావాలి, నేను జ్ఞానాన్ని పొందాలి అని అనుకున్నప్పుడు తనకు తానుగా వచ్చి మనల్ని జ్ఞానం ఉన్నటువంటి అతన్ని భక్తిపూర్వకంగా వినయంగా అర్థించి ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి. అలా కాకుండా మనము వారికి ఫోర్స్గా, అంటే వారికి చెప్పాలి ఈ జ్ఞానాన్ని అని మనము చెప్పినట్లయితే వారు దాన్ని తీసుకోరు. కాబట్టి ఆయన నీవు నా భక్తుడవు, ప్రియసకుడు అని తెలుపుతూ ఉన్నారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ తెలిపిందన్నీ కూడాను ఆయన శ్రద్ధతో వింటూ ఉన్నారు. అర్జునుల వారే శ్రీకృష్ణ పరమాత్మను అడిగారు, నీవు తప్ప నాకు ఇంకా గురువు అనేవారు ఎవరూ లేరు, నేను యుద్ధం చేయలేకపోవచ్చు ఉన్నాను, కాబట్టి నాకు సరైన మార్గాన్ని నిర్దేశించమని. ఆయనే కావాలని అడిగారు, కోరుకున్నారు కాబట్టి మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మ ఈ జ్ఞానాన్ని అర్జునుల వారికి తెలుపుతూ ఉన్నారు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ రహస్యంగా ఉంచదగినది అనేటటువంటి మాటలు అంతరార్థము నేను తెలుసుకున్నటువంటి అంతరార్థం ఏమనగా, ఇష్టాన్ని వినటానికి, జ్ఞానాన్ని స్వీకరించడానికి ఎవరైతే సంసిద్ధంగా ఉండరో వాళ్ళకి చెప్పనవసరం లేదు. ఈ జ్ఞానం అలా రహస్యంగా ఉంచుకోవటమే, నీలో నువ్వు ఉంచుకోవటమే. అంతేగాని వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళని బలవంతంగా ఇది ఇలా చేస్తే మనం పరమాత్మని చేరతాము, ఇందులో ఉన్న జ్ఞానం ఇది, కర్మయోగము, జ్ఞానయోగము, నిష్కామ కర్మయోగము, ఇలాంటి పద్ధతులు, భక్తి యోగము, ఇవన్నిటి ద్వారా మనం పరమాత్మను చేరుకుంటామని బలవంతంగా చెబితే అతను తీసుకోడు. కాబట్టి దీన్ని రహస్యంగా నీ దగ్గరే ఉంచుకో. కానీ ఎవరైతే నిన్ను అర్థిస్తారో జ్ఞానం కావాలని వాళ్ళకి చెప్పు, ఇది ఉత్తమమైనది అనేటటువంటి అర్థం వస్తుంది అని నేను గ్రహిస్తూ ఉన్నాను. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ.